రైట్, నమస్తే. సుదీర్ఘకాలం దాదాపు 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ బంజారా గాంధీగా పిలుచుకునేటటువంటి రవీంద్రనాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మరి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసినటువంటి వ్యక్తిని మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ రకంగా అణగదొక్కిండు, ఏ రకంగా రాజకీయంగా ఆయనను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చిండు అనేటటువంటిది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి ఒకసారి మీ ప్రస్థానం, మీ సొంతం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిండ్రు ఒకసారి చెప్పండి. ముందుగా SNTV ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ముఖ్యంగా మా కొడంగల్ నరసింహ బ్రదర్కి నేను మనసు నిండా ఆశీర్వదించు, వారికి అండగా ఉండాలి, ముందుకు నడవాలనే ఉద్దేశంతో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు నా రాజకీయ జీవితము ప్రారంభం జరిగింది. ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. ఓకే. ఈ 50 సంవత్సరాల కాలంలో లంబాడీలు ఏ రోజైతే ఎస్టీలుగా గుర్తింపబడలేదో 1976 వరకు, ఆ సమయంలో నేను మరి జయపాల్ రెడ్డి గారు పెద్దలు ఇక్కడ మా యూత్ కాంగ్రెస్లో స్టూడెంట్ లీడర్గా, మరి కేంద్రంలో బ్రహ్మానంద రెడ్డి గారు హోంమంత్రిగా మరి నన్ను ఆశీర్వదించి ఆ రోజు లంబాడీలను ఎస్టీలుగా గుర్తించే విషయంలో ఇందిరాగాంధీ గారిని కన్విన్స్ చేసి ఆ రోజు 76లో మరి తెలంగాణలో ఉన్న లంబాడీలని, ఎరుకల తెగల్ని, బంజారాలని షెడ్యూల్ ట్రైబ్గా గుర్తింపజేసేటువంటి మూమెంట్లో నేను ముందుగా ఉండి సాధించడం అనేది జరిగింది. నేను ఒక సాధారణ లంబాడీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే అయినా కూడా స్వశక్తితో, నేను పెద్దల ఆశీర్వాదంతో, ముఖ్యంగా ఇక్కడ ఆ రోజుల్లో చెన్నారెడ్డి గారు మరి ఇక్కడ తెలంగాణ ప్రాంతీయ కమిటీకి చైర్మన్గా ఉన్న రోజుల్లోనే మూమెంట్ స్టార్ట్ చేసి, తదుపరి జయపాల్ రెడ్డి గారు మా గురువు గారు మరి యూనివర్సిటీలో మేమంతా వారిని ఫాలో చేసేవాళ్ళము. వారిని చూసే మేము ఫైటింగ్ పంథాను నేర్చుకొని మరి ఈ యొక్క లంబాడీలకు ఏదైతే హక్కులు కల్పించుకున్నామో ఆ రోజులో మరి అదొక చరిత్రాత్మకమైనటువంటి విషయం. దాని ద్వారా 1978లో నేను మరి ఎమ్మెల్యే కావడము, మంత్రి కావడము. అంటే మొదటిసారి అయినా సార్ మీరు 78లో నేను తెచ్చినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కల్పించిన రిజర్వేషన్లు, ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో మరి లంబాడీలకు జీవం పోసి రిజర్వేషన్లు కల్పించినటువంటి రిజర్వేషన్లోనే నాకు రిజర్వేషన్ దొరికింది ఆ రోజుల్లో. ఈరోజు మరి సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల ఎడ మరి వారు ఆ కుటుంబం చేసినటువంటి యొక్క పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అంటే 78లో మీరు తొలిసారి ఎమ్మెల్యే కదా, తర్వాత మంత్రి అయినరు, 2 సార్లు గెలిచినట్లున్నారు. 1983లో ఎన్టీ రామారావు వేవ్, తెలుగుదేశం వేవ్లో కూడా నేను గెలవడం జరిగింది. తదుపరి ఆ సీట్ ఏమో మరి కమ్యూనిస్టులకి అలయన్స్లో వెళ్ళడం వల్ల నాకు రాజకీయంగా కొంత అప్పుడు ఇబ్బంది జరిగింది. జరిగిన తదుపరి నన్ను మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జాతీయ SC/ST కమిషన్కి మరి సభ్యులుగా నియమించడం జరిగింది. ఆ సందర్భంలో ఆ టైంలో నా పీరియడ్ అయిపోయిన తర్వాత నేను మొత్తం దేశంలో బంజారా రథం వేసుకొని ఈ బంజారాలు, లంబాడీలు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ పరిస్థితిని నేను అధ్యయనం చేసుకొని మరి ఆ బంజారాలను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం గురించి TRS పార్టీని స్థాపించినారు. ఆ సందర్భంగా నేను TRSలో చేయడం జరిగింది. సార్ ఒక్కసారి చెప్పండి, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారితో పాటే ఉన్నారు కదా మీరు మొత్తము, అప్పుడు ఆయన పరిస్థితి ఏంది, ఎట్లా ఉండే, అసలు ఏ రకంగా ఉంటుండే కేసీఆర్ అప్పుడు? తెలంగాణ ఆకాంక్ష అనేది గత 60 సంవత్సరాల నుంచే జరుగుతున్న పోరాటం. ఇది మలిదశ ఉద్యమం అనుకో, ఇది ఆత్మగౌరవ పోరాటం. ఇది మలిదశ ఉద్యమం ఏదైతే ఉందో మరి 2001లో అతను ఉద్యమం ప్రారంభించిన తర్వాత నేను ఈ గిరిజనులకే కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వెనుకబడ్డ వర్గాల గురించి నేను ఏదైతే కార్యక్రమాలు చేసినో అవి చూసి వాటిని రికగ్నైజ్ చేసి నన్ను పార్టీలో తీసుకున్నాడు. యాక్చువల్లీ పార్టీలో రావాలని ఆహ్వానించాడు. సో నేను ఆయన ఆహ్వానం మేరకు మరి పార్టీలో చేరడం జరిగింది TRSలో. అయితే ఎందుకు అంటే మనకు మరి సామాజిక న్యాయము, స్వయం పాలన అనే మనకు ఒక కాన్సెప్ట్ మీద నీళ్లు, నిధులు, నియామకాలు మనకు రావాలి అనే ఒక కాన్సెప్ట్తో గిరిజనులకు 12% రిజర్వేషన్లు వస్తాయని, మరి దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి అనేక కళ్ళబొల్లి కబుర్లు చెప్పినటువంటి కేసీఆర్ మాటలు నమ్మి నేను పార్టీలో చేరడం మరి మనం అందరికీ తెలిసిన విషయం. ఓకే. అదే రకంగా
2004లో ఎలక్షన్స్ వచ్చినాయి, ఓకే పార్లమెంట్ ఎలక్షన్లు. ఆ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ అలయన్స్లో నాకు వరంగల్ జనరల్ సీట్ నుంచి కూడా పార్లమెంటు ఎంపీగా నాకు అవకాశం ఇచ్చినారు. ఓకే నేను జనరల్ సీట్లో నేను గెలవడం జరిగింది. పార్లమెంట్లో నేను చాలా యాక్టివ్గా తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత గురించి నేను చాలా గట్టిగా మాట్లాడడం అనేది అది విషయం కేసీఆర్కు మరి నచ్చలేదని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే నచ్చకుండా అతను నన్ను కావాలని చెప్పేసి బలవంతంగా మహిళలకు గిరిజనులకు నెక్స్ట్ ఎలక్షన్లలో టికెట్లు ఇవ్వలేదని చెప్పేసి నేను ఎప్పుడైతే పార్టీలో వాయిస్ వినిపించినో ఆ రోజే నేను తెలంగాణ భవన్ నుంచి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను బయటకు పంపించడం జరిగింది. ఓకే బయటకు పంపించిన రోజు నేను చెప్పా, ఆ రోజే నేను చెప్పిన కేసీఆర్ లాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ బ్రతికి బట్టగట్టదు, తెలంగాణ బర్బాద్ అయిపోతుందని చెప్పి నేను ఆ రోజుల్లోనే చెప్పి నేను అతని మీద మన్ను కూడా పోయడం అనేది జరిగింది. ఆ రోజుల్లో మన్ను పోయడం అంటే నేను మన్ను పోయడం వల్ల ఏదో అయిపోతాను కాదు, కానీ నా ఆవేదన, నా బాధ, నేను ఇంత కష్టపడి మరి ఇంతవరకు నేను స్వయం కృషితో రాజకీయంగా ఎదిగినటువంటి నన్ను ఈ విధంగా మోసం చేసిందని చెప్పేసి ఒక దీంతో నేను ఉద్యమకారులు పార్లమెంట్లో సార్ తెలంగాణ అప్పుడు మీరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ కేసీఆర్ అసలు పార్లమెంట్కి వచ్చేవాడా సార్? అసలు కేసీఆర్ అనేవాడు పార్లమెంట్కు రావడం అసలు మానేసి కనీసం సంతకం పెట్టడానికి కూడా రాకపోయేవాడు. ఏం చేస్తున్నాడు సార్? ఢిల్లీలో ఉంటుండేనా ఇక్కడ ఉంటుండేనా ఆయన? తెలంగాణ ఒకటి పాట పాడుతుండేవాడు, కానీ అతను ఎక్కువ రెస్ట్ 24 గంటల్లో 20 గంటలు రెస్టే. 4 గంటలే ఆయన మేల్కొని ఉండడం, 4 గంటలే ఆయన మంచిగా తాగడం, ఎంజాయ్ చేయడం, తర్వాత గప్పాలు కొట్టడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. చేసింది యాక్చువల్లీ ఇక్కడ ఉద్యమకారులు ప్రాణాలు ఇచ్చినారు, అవును, ఆత్మత్యాగాలు ఎంతో మంది అమరులకు త్యాగాలుగా మనం ఇక్కడ గన్ పార్క్ పెట్టుకున్నాం. కానీ ఆ నిజమైన ఉద్యమకారులకు అసలు న్యాయం జరిగిందా సార్ ఈ 10 ఏళ్ళలో? అయితే దురదృష్టవశాత్తు నేను ఏదైతే చెప్పినో ఇటువంటి వాడు ముఖ్యమంత్రి అనే విషయం నేను ఎప్పుడైతే చెప్పినా అదే ఇక్కడ నిజమైంది. ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక అసలు తెలంగాణ ఎక్కడ ఉందండి? తెలంగాణ సంపద అంతా దోచుకున్నాడు. ఈరోజు తెలంగాణలో ధనవంతుల సంఖ్యలో లిస్టు తీస్తే నంబర్ 1 వస్తాడు కేసీఆర్. 100%. కేసీఆర్ ఫ్యామిలీ, కల్వకుంట్ల ఫ్యామిలీ బినామీలు, కల్వకుంట్ల యొక్క 100 మాగదులు, వీళ్ళ చేతిలో తెలంగాణ. అసలు పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉండే? చాలా సింపుల్గా ఉండే. నేను అతనికన్నా చాలా మెరుగున్నా. నాకే హైదరాబాద్లో నాకు మంచిగా 2-3 ప్లేసులు ఉండే. ఇక్కడ మరి ఊళ్ళో నాకు వ్యవసాయ భూమి కూడా ఉండే. కానీ ఇతని పుణ్యమాన్ని నేను ఎలక్షన్లో అదే రకంగా ఉద్యమంలో నా యొక్క ఇక్కడ హైదరాబాద్లో ఉన్న భూములు సైతం అమ్ముకున్నా, ఇక్కడ ఉన్నటువంటి భూములు. సో అటువంటి అవన్నీ ఏం అమ్మలేదు ఆయన. అమ్మడం మేమేమో అమ్ముకుంటూ పోయినాము, మా యొక్క రాజకీయ జీవితాన్ని స్పెండ్ చేసినాము. అతనేమో పెట్టుకుంటూ పోయినాడు ఆంధ్రులని. అసలు మొత్తం నా రక్తాన్ని చెమటగా పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడని చెప్పిన వ్యక్తి మరి ఎట్లా అతని ఆస్తులు ఎట్లా పెరిగినాయి? మీలాంటి ఉద్యమకారుల ఆస్తులు ఏ రకంగా కరిగిపోయినాయి? ఇప్పుడు అసలు విషయం నేను ఇప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పవలసి ఉంది. మీ ద్వారా నరసింహ ద్వారా నేను చెప్పాలా. కేసీఆర్ ఎప్పుడు తెలంగాణ రావాలని కోరుకోలే. తెలంగాణ స్వాదం అనేది తెలంగాణ అనేవాడు, కానీ తెలంగాణ రావాలని అతని మనసు లేదు. కానీ తెలంగాణ పేరు చెప్పి ఎక్స్ప్లైట్ చేసి తను ముఖ్యమంత్రి కావాలని, సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రి కావాలనే కుట్ర, తన హిడెన్ ఎజెండా తను పెట్టుకున్నాడు. సో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, స్వయం పాలన అన్నాడు, నీళ్ళు వస్తాయన్నాడు, నిధులు అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఏదీ చేయకుండా, ఒక్క పని కూడా చేయకుండా, కనీసం ఒక స్కాలర్షిప్ కానీ, ఒక ఇండ్ల స్థలం కానీ, ఒక రేషన్ కార్డు కానీ, అటువంటి పేదలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కేసీఆర్ ఏనాడు చేయలే. సో అది చరిత్ర కేసీఆర్. అసలు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇన్ని లక్షల కోట్ల అప్పు అసలు దేనికోసం చేసినట్లు అనుకుంటుంటారు మీరు? అసలు ఇక్కడ 10 సంవత్సరాల బడ్జెట్, అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన బడ్జెట్ 16 లక్షల కోట్లు. 10 సంవత్సరాలలో 16 లక్షల కోట్లు. అదే రకంగా అప్పు తెచ్చింది 7 లక్షల కోట్లు, 7,30,000 కోట్లు. సో 23,30,000 కోట్ల మరి బడ్జెట్ ఎక్కడ పోయిందంటే ఇది ఏమీ లేదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు 1 లక్ష కోట్లు అయింది అనుకున్నాం. కాళేశ్వరం అనుకోండి, మిషన్ కమిషన్ భగీరథ అనుకోండి, ఈ విధంగా అనేక చిల్లర పనులు. అసలు ఏది పేదలకు సంబంధించింది ఒక ఉద్యోగం కానీ, ఒక ఎకరం భూమి కానీ దళితులకి, భూమి లేని వాళ్ళకి కానీ, లేక ఒక ఉద్యోగం కానీ ఇవ్వకుండా కంప్లీట్గా తను ఇష్టారాజ్యంగా ఖర్చు చేసినాడు. చేసి అప్పుల పాలు చేసి, అప్పులు లభించని ఏడా ప్రతి ఒక కార్పొరేషన్ పేరుతో మరి అప్పులు తేవడం మొదలుపెట్టాడు. ఈ రకంగా
23 లక్షల అప్పుల కోట్లు కోసమే కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు ఓన్లీ అప్పుల గురించే 23 లక్షల కోట్లు అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి మరి మనం 3 లక్షల రూపాయలు మనం డైరెక్ట్ ఇవ్వచ్చు. అంత డబ్బును ఈ రోజు తెలంగాణ ప్రజలకు మొత్తం ప్రజలకు 4,500 డైరెక్ట్ కోట్ల ఎస్ 3 లక్షలు ఒక్కొక్క ఫ్యామిలీకి ఇవ్వచ్చు మనం. అంత ఓకే. డబ్బును బర్బాద్ చేసి అదే కాకుండా దళితులకు గిరిజనులకు వచ్చేటువంటి స్పెషల్ బడ్జెట్ ఏదైతుందో కేంద్రం నుంచి ఆ బడ్జెట్ను కూడా డైవర్ట్ చేసినాడు. అది కలుపుకుంటే దాదాపు 30 లక్షల కోట్లు తను ఈ తెలంగాణను ముంచి కంప్లీట్గా బర్బాద్ చేసినాడు. సో మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని కంప్లీట్ చేస్తే ఈరోజు దురదృష్టవశాత్తు కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ బర్బాద్ చేసినాడు. అవును. తెలంగాణను పాడు చేసినాడు. ఇక నాయంతా మొగోడా లేడు తెలంగాణలో, నేనే మంత్రి నేనే రాజా, ఒక నిజాం నవాబ్ లాగా ఫీల్ అయిన ఆయన. ఆ విధంగా ఫీల్ అయిపోయి అదే రకంగా ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఉద్యమకారులు మాలాంటి వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తే అక్రమ కేసులు, నిర్బంధాలు, జైళ్ళు ఈ రకంగా చేశాడు. చేసి అటువంటి కేసీఆర్ మరి ఇంత దుర్మార్గం చేసినటువంటి కేసీఆర్ను అతన్ని పంపించడానికి మన రేవంత్ రెడ్డి గారే ఒక సరైనటువంటి వ్యక్తి, సరైన సమయంలో వారు రావడం, ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పేసి నేను అంటున్నా. ఎందుకంటే నేను పొగడడం అని కాదు, నిజంగా నేను చూస్తున్నా. ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ని చూసినాం, ఎవరిని కలిసేవాడు కాదు. అవును. ఆ ప్రగతి భవన్కు చుట్టూ దగ్గర పోవాలంటే అరెస్ట్ చేసేవారు. సో అటువంటిది ఈరోజు ముఖ్యమంత్రి అంటే అందరి వాడు, అందరినీ కలుస్తాడనేది, అందరి మాట వింటాడనేది, పిలిస్తే రేవంత్ అన్న అంటే నేను ఉన్నా అని చెప్పేసి పిలిస్తే పలికి అటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి కావడం, ఇది తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి నేను అంటున్నా. అయితే ఈరోజు తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పాతుకుపోతారో, మంచి స్కీములు చేస్తున్నాడు, ఈ చెప్పినట్టు అన్నీ ఏది ఎలక్షన్లో చెప్పిన ప్రామిస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఇతను ఇక్కడ పాతుకుపోతాడేమో అని చెప్పేసి భయపడిపోయి బెంబేలెత్తిపోయి ఈ కేసీఆర్ అండ్ కో, ఇంతకు ముందేమో మరి అలీబాబా 40 దొంగలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ అలీబాబా 4 దొంగలు, ఈ కేసీఆర్ హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్ అండ్ ఈ 4 దొంగలు కలిసి ఈ యొక్క తెలంగాణను బర్బాద్ చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాల్ని ప్రజలకు అందుతుంటే కూడా అందడం లేదని చెప్పేసి ఒక దుష్ప్రచారం, ఒక గోబెల్స్ ప్రచారం మాదిరిగా చేస్తున్నారు. వీళ్ళు దీనికి అంతటి కారణం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అక్రమంగా సంపాదించిన డబ్బుతో వీళ్ళు విర్రవీగుతున్నారు. కాబట్టి దీని మీద కూడా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు ఇంకొకసారి చెప్పండి సార్, ప్రభుత్వం వాళ్ళు 10 ఏళ్ళ నుండి ఏం చేయలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సరం కాలంలోనే అసలు వాళ్ళు ఆగకుండా ఇన్ని విమర్శలు చేయడం ఏ రకంగా చూడొచ్చు సార్? అసలు ఇప్పుడు వాళ్ళది కుట్ర ఏంటంటే, నేనే రాజు, నేనే మంత్రి, నేను నిజాం కన్నా ఎక్కువ సంపాదించుకున్నాడు, మరి ఇక్కడ గడీలు కట్టుకున్నాడు. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు మా రాజ్యం పోయింది కదా, మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి ఒక విర్రవీగుతున్నాడు. అటువంటిది తెలంగాణ ప్రజలు గుర్తించి గ్రహించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వాన్ని స్థాపన చేశారు. ఈ సందర్భంలో వాళ్ళు ఎందుకు ఈ విధంగా భయభ్రాంతులు అవుతున్నారంటే, వాళ్ళు చేసినటువంటి యొక్క దుర్మార్గం, వాళ్ళు చేసినటువంటి అవినీతి ఏదైతుందో, ఈ అవినీతి, ఆ దుర్మార్గం ఇది బయటపడకుండా ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనేది ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి వీళ్ళు ఈరోజు ఏదైతే మరి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు, ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ప్రామిస్ చేసినారో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నారు ఒక్కొక్కటిగా. ఎందుకంటే ఇప్పుడు ఈ 13 నెలల్లో 4 నెలలు ఎలక్షన్లకే పోయినాయి. పార్లమెంట్ ఎలక్షన్లో ఒక దిక్కు, ఇతను చేసిన దుర్మార్గం ఏదైతే ఉందో, చేసిన అప్పుల ఊబి అయితే ఉందో దాన్ని చూడడానికి ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు ఈరోజు మిత్తికే పోతున్నాయి. ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టడం అవుతుంది. సో ఎంత ఈ దుర్మార్గం అంటే దీన్ని మరి ప్రజలు గుర్తించాలా. అదేవిధంగా చెప్పినటువంటి 6 హామీలు కూడా అన్నీ ఇప్పుడు దేశ చరిత్రలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది రైతు రుణమాఫీ చేసినారు. ఆ రుణమాఫీని కూడా వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అదే రకంగా ఇప్పుడు రేషన్ కార్డ్స్, రేషన్ కార్డు ప్రతి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక హాస్టల్ సీట్ ఇవ్వలే, ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వలే కేసీఆర్. అటువంటిది ఈరోజు రేవంత్ రెడ్డి గారు 6,000 స్కూళ్ళు ఓపెన్ చేయడానికి కూడా వారు ప్రామిస్ చేసినారు. ఈ కేసీఆర్ ఏవైతే సమయంలో మూతబడిన స్కూల్స్, నేను ఆ స్కూళ్ళన్నీ తండాలలో చిన్న గ్రామ పంచాయతీలలో ఉండే వాళ్ళు చదువుకోవద్దని చెప్పేసి దురుద్దేశంతో కేసీఆర్ చేసిన దుర్మార్గాన్ని, మూసివేసిన స్కూళ్ళని రేవంత్ రెడ్డి గారు తెరిపించాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఫ్రీ బస్సు సౌకర్యం,
మరి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అవును. 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఇవన్నీ మామూలు పేద జనాలకి పనికొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు భూమి లేని పేదలకు కూడా 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. అయితే ఎప్పుడు ఇస్తారు? అరే మీకు నేను ఇక్కడే హెచ్చరిస్తున్నా, కేసీఆర్ నీకు సిగ్గుందా? నువ్వు చేసినటువంటి అప్పులు ఏవైతున్నాయో వాటిని తీర్చడానికే డబ్బులు మరి పోతున్నాయి. మరి ఇక్కడేమో మీరు వెంటనే అమలు చేస్తలేరని చెప్పడం ఇది మీ దుర్మార్గం. కాబట్టి మీకు తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెప్పినారు. ఇక ముందు బుద్ధి కలిగి ఉండాలని కూడా నేను వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి 4 పథకాల గురించి కూడా నోటికి ఎంత వస్తే అట్లా మాట్లాడుతున్నారు సార్. అసలు ఏ రకంగా చూడవచ్చు? అసలు వీళ్ళు అసలు అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు అనుకోవచ్చా? అసలు అహంకారం ఏంది? ఇక్కడ ఒక విషయం, అహంకారం లేదు, ఏం లేదు, మేకపోతే గాంభీర్యం. దీపం ఆరిపోయే ముందు బగ్గుమనేది ఎట్లా అంటుందో వీళ్ళది పోయే సమయం వచ్చింది. వీళ్ళంతా జైలుకు పోవాల్సిందే. ఓకే, ప్రతి పైసా కక్కించవలసిందే. ఈ ప్రభుత్వం చేయవలసిందే. ఈ ప్రభుత్వం వెనక ముందు చేసినా ప్రజలు క్షమించారని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తున్నా. కాంగ్రెస్ మాకు ప్రాణం ఇచ్చింది, నాకే కాదు, నా జాతికి ప్రాణం ఇచ్చిన కాంగ్రెస్. ఈరోజు అటువంటి కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి లాంటి ఒక డైనమిక్ లీడరు, చెన్నారెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారి తర్వాత వాళ్ళకన్నా మించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. నిన్ననే దావోస్కి వెళ్ళి 1,70,000 కోట్లు, 73,000 కోట్లు, 78,000 కోట్లు అంటే దాదాపుగా 2 లక్షల కోట్లు మరి నిధులు అక్కడి నుంచి వచ్చింది. దాని మీద కూడా దుమ్మెత్తి అవన్నీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు దాన్ని కక్కలేక మింగలేక దాన్ని ఒక గోబెల్స్ ప్రచారం. కేసీఆర్ ఈజ్ కేర్ ఆఫ్ గోబెల్స్ కాలేజ్. ఈయన గోబెల్స్ కాలేజ్కి ప్రచారకర్త కేసీఆర్. ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసినోడు, 80,000 బుక్స్ చదువుకున్నాడు. ఒక లఫంగి వ్యక్తి కేసీఆర్, ఒక బట్టెబాజ్ వ్యక్తి కేసీఆర్. ఈ కేసీఆర్ మాటలు పట్టించుకోవద్దు, ప్రజలు గుర్తించాలా. ఆ రోజేమో 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా కూడా రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు. ఈరోజు ప్రతి నెల 4 లక్షల రూపాయలు తను ప్రతిపక్ష నాయకుడు ఉండి అసలు అసెంబ్లీకి రావట్లేదు, దేనికి రావట్లేదు, అసలు జీతం ఎందుకు తీసుకోవాలి? అసలు వెంటనే ప్రతిపక్ష హోదా నుంచి ఇతన్ని తొలగించాలా. అది మరి ప్రభుత్వం ఏ విధంగా ఏం చేస్తుందో తెలియదు. కానీ ఇది అతను అనర్హుడు, అతను మాట్లాడడానికి వీల్లేదని చెప్పి అతనేమో ఇతని కొడుకుని అల్లుడిని వదిలేసినాడు ప్రజల మీద. దున్నపోతుల్లాగా రోడ్ల మీద వాళ్ళు కూడా బాగా సంపాదించారు. వాళ్ళని కూడా మరి కటకటాలు వెనక పంపాల్సిందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియదు. పెట్టుబడుల మీద కూడా పెద్ద ఎత్తున గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. అసలు దేంట్లో వదలలేదు సార్. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని అసలు వీళ్ళు చేసినటువంటి అప్పులు అసలు ఎన్ని రోజులు కావచ్చు సార్ ఇదంతా తెలంగాణ రాష్ట్రం దీని నుంచి బయటకు రావడానికి? ఇప్పుడు ఈ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటున్నారో వీటి ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సరిచేసి దీన్ని ముందుకు నడిపించేటువంటి కార్యక్రమం ఏదైతుందో తప్పకుండా దీన్ని ఈ 4 సంవత్సరాల్లో మనం దీన్ని సెటరేట్ చేయవచ్చు. అయితే దీన్ని సెటరేట్ చేయాలా. కానీ వీళ్ళు సృష్టించేకైతే దుర్మార్గం ఏదైతే ఉందో, అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, ఈ కేసీఆర్ అండ్ కోలు వీళ్ళ అడ్డంకుల్ని ఆపాలంటే వీళ్ళు మింగిన డబ్బును తక్కించాలా, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఆ రోజే మనం ఫ్రీగా మూవ్ కాగలుగుతాం, ఫ్రీగా మనం జనాల్ని ఈ యొక్క రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఈ ఇది చేయగలిగేది ఒక రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తారు. వారి మంత్రివర్గ సహచరులు కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. దానికి మేము మద్దతుకుంటాం. నాలాంటి మరి రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళం ఈరోజు కేంద్రం నుంచి గిరిజనులకు రావాల్సిన డబ్బులు మేము తెస్తాం. వివిధ కార్యక్రమాల కింద వచ్చేటువంటి స్కీముల కింద వచ్చేటువంటి బడ్జెట్ మేము తెచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి అండగా మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు గిరిజనులు దాదాపుగా 40-50 సీట్ల స్థానాలలో గిరిజనులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈసారి ప్రజాపాలనకు మద్దతు ఇచ్చినారు. వాళ్ళ గురించి మరి మన రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పినారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు అదేవిధంగా వారి గురించి కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు ఆలోచిస్తున్నారు. నన్ను కూడా అడిగినారు, ఏం చేయాలో వాళ్ళ గురించి మనం ఇంకా ముందు చేయవలసింది చాలా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వారికి అండగా గిరిజనులు మేమంతా ఉంటాము. కేంద్రం యొక్క మెడల్ నుంచి వీళ్ళకు రాజ్యాంగపరంగా ఎస్సీ ఎస్టీలకు నిధులు కేంద్రం ఇవ్వాలి. ఎడ్యుకేషన్ కానీ, హాస్టల్స్ కానీ, కాలేజెస్ కానీ అవి ఎక్కువ నిధులు వచ్చేటువంటి కార్యక్రమాలు. అదే రకంగా ఆర్టికల్ 275(1) కింద నిధులు రావాలి. అదే రకంగా వెనుకబడినటువంటి ఏరియాలు, ఇంటీరియర్ ప్రాంతాలు, ఎక్కడైతే కుగ్రామాలు, తాండాలు ఏవైతే ఉంటాయో, వాటి చిన్న గూడాలు ఏవి ఉంటాయో వాటి అభివృద్ధి కూడా నిధులు ఉంటాయి. ఆ నిధులు కూడా తెచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి వారి ద్వారా
మేము సాధిస్తాము, తెలంగాణ ముందుకు తీసుకెళ్తాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కటి చెప్పండి సార్, ఇప్పుడు సుదీర్ఘకాలంగా మీరు ఏవైతే తాండాలు ఉంటాయో వాటిని గ్రామ పంచాయతీ చేయాలని మీరు రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుంచి కొట్లాడరు. Yes. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని గ్రామ పంచాయతీలు చేసిన మాట వాస్తవమే. అసలు గ్రామ పంచాయతీలు చేసి అక్కడ ఏమన్నా మౌలిక సదుపాయాలు కానీ అక్కడ ఏమన్నా బడ్జెట్ కేటాయించి ఏమన్నా చేసిండ్రా సార్? అసలు ఇప్పుడు కేసీఆర్ గారు ఓన్లీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ. దళితుడిని ముఖ్యమంత్రి చెప్పింది చేస్తాడు, మాత్రం చేయడు. చెప్పింది చేయడు. ఓకే. అది అతని చరిత్ర. తను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, తను ముఖ్యమంత్రి అయిపోయినాడు. 3 ఎకరాలు భూమి ఇస్తానన్నాడు, తనే 30,000 ఎకరాలు తను కొట్టేసినాడు. అదే రకంగా ఇంటికో జాబ్ అన్నాడు, తన ఇంట్లో అందరికీ జాబులు ఇచ్చుకున్నాడు. ఈ రకంగా ఎవరిని ఏం చేయాలి? తాండాలు గ్రామ పంచాయతీలు మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. అయితే ఏం చేసినా రెవెన్యూ గ్రామ పంచాయతీలు అయితే దానికి రెవెన్యూ లభిస్తుంది. ఒట్టి గ్రామ ప్లాన్లో పంచాయతీ లాభం ఏముంది? దానికి లాభం లేకుండా చేసి ఏముండదు. కేవలం ఓట్ల గురించి చేసినటువంటి నాటకం. ఒక్క గ్రామ పంచాయతీకి ఒక ఇల్లు లేదు. ఇతను ఈరోజు సర్ప్లస్ ల్యాండ్స్ కానీ అదేవిధంగా అసైన్ ల్యాండ్స్, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ అన్ని గుంజుకొని రియల్టర్లు ధరణి తీసుకొచ్చి క్యూడ్ ప్రో కింద ఓకే. ఈ మన ల్యాండ్స్ అన్ని వాళ్లకు మరి ధారాదత్తం చేసేసినారు. ఏది రియల్టర్లకు, తన 100 బాగేదలకి, తన బినామీలకు ఇచ్చుకున్నాడు. సో అటువంటి అవన్నీ అదే రకంగా ఆ ల్యాండ్స్లో తన పార్టీ ఆఫీసులు కట్టుకున్నాడు జిల్లాల్లో. ఇదంతా తిరిగి తీసుకొని వాటిల్లో హాస్టల్స్, ఆశ్రమ స్కూల్స్ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది రేవంత్ రెడ్డి గారు చేస్తారు, చేసి తీరుతారని కూడా నాకు నమ్మకం ఉంది. ఈ రకంగా ఇంకొకటి చెప్పండి సార్, ఇప్పుడు ఆనాడు మీరు ఇందిరాగాంధీతో పనిచేసిండ్రు, రాజీవ్ గాంధీతో పనిచేసిండ్రు, సోనియా గాంధీతో పనిచేసిండ్రు, 3 తరాలతో పనిచేసిండ్రు. ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణ చట్టం ఏదైతుందో ఈ దానివల్ల గ్రామాల్లో ముఖ్యంగా మన ఎస్సీలు కావచ్చు, ఎస్టీలకు అత్యధిక భూములు ఆ రోజు ఇందిరాగాంధీ తీసుకొచ్చిన చట్టం వల్ల వచ్చినాయి. కేసీఆర్ ధరణి అనేటటువంటి ఒక దరిద్రాన్ని తీసుకొని వచ్చి ఇందిరమ్మ వంచినటువంటి భూముల్ని మొత్తం మళ్ళీ లాక్కునే ప్రయత్నం చేసి అసలు దీన్ని ఏ రకంగా చూడొచ్చు సార్? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఇది మన ప్రభుత్వానికి కూడా తెలుసు, మన ప్రభుత్వ పెద్దలు కూడా తెలుసు. భూములు నిజాం భూములన్నింటినీ లాగేసుకున్నాడు కేసీఆర్. తెలుసు కేసీఆర్కి నిజాం భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, మిగులు భూములు, అదే రకంగా అసైన్డ్ భూములు, అదే రకంగా దేవాదాయం భూములు, అదే రకంగా మన సర్వోదయ భూములు, అదే రకంగా ఈ వక్ఫ్ భూములు, ఇవన్నిటినీ ఇతను కార్నర్ చేసి ఆ ధరణి అనేది ఎందుకు పెట్టినాడంటే ఈ భూములను లాక్కోవడానికి, భూముల్ని కాజేసి తనకు, తన బినామీలకు, తన 100 బాగదులకు పంచిపెట్టడానికి చేసినటువంటి కుట్ర. ఈ కుట్రను గ్రహించే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇంకో కొత్త చట్టాన్ని తెచ్చింది కాబట్టి దీన్ని ఈ కేసీఆర్ కార్నర్ చేసినటువంటి భూముల్ని తిరిగి వీటిని తీసుకోవాలా, ఇతను చేసినటువంటి అవినీతిని కూడా బట్టబయలు చేయాలా, ఇతన్ని మరి ఈ నిధుల్ని లాగి ప్రజల యొక్క అభివృద్ధికి మనకు వెచ్చించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. రైట్, ఇది సుదీర్ఘకాలంగా 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ లంబాడ హక్కుల కోసం సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి రవీంద్రనాథ్ అన్న గారితో మనం ఇప్పటి వరకు చూసినాం. ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేసిండు, ఏ రకంగా కొల్లగొట్టిండు అనేటటువంటిది ఒక్కొక్కరిని, ఆయనతో పాటు పనిచేసినటువంటి వాళ్ళని తట్టితే తేనె పుట్టలాగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మరి ఇంకా ఎంత విధ్వంసం చేసిండు, ఈ విధ్వంసాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్తుంది అనేటటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి 10 సంవత్సరాలు విధ్వంసం చేసింది కాక మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కూడా మళ్ళొకసారి వీళ్ళు గత 10 సంవత్సరాలు కొన్ని లక్షల కోట్లు సంపాదించుకొని మీడియాని, సోషల్ మీడియాని మేనేజ్ చేసుకుంటా ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద, తెలంగాణ రాష్ట్రం మీద దుమ్మెచ్చి పోసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రాలని, కుతంత్రాలని కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరొకసారి తెలియజేస్తూ నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మీ సుదీర్ఘంగా మీ రాజకీయ ప్రస్థానాన్ని గురించి తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫైనల్గా ఒకటి అప్పీల్ చేసేది ఉండే నేను.